నుంచి వస్తున్నారు? మేమా తిరుపతి నుంచి వస్తుందా? తిరుపతి నుంచి. ఎప్పుడు వచ్చారమ్మా మీరు? మేమా ఏం తినమ్మా అంటే ఈ రోజు ఇప్పుడే వచ్చారా లేదంటే నిన్న వచ్చి కనుక ఉండి వచ్చి ఈ బొద్దు కృష్ణా నదిలో మునిగేసి వస్తుందా? మునిగేసి స్నానాలు చేసి వస్తుందా అమ్మవారికి. మరి మీకు ఏర్పాట్లన్నీ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయమ్మా? ఎయిర్పోర్ట్లో రాలా, ట్రైన్లో వస్తున్నాము. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఎయిర్పోర్ట్లో రాలా, ట్రైన్లో వస్తున్నాము. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సచ్చిన చేప కన్నా రేటు ఉంది లేదా? 150 200 నువ్వు చచ్చేవడన్నా కొంటాడా? 5 రూపాయలకు కొంటాడా? 10 రూపాయలకు కొంటాడా? ఉత్తగా తీసుకపో. ఒక్క మాటతో చెప్పాలంటే నువ్వు చచ్చినా నేను చచ్చినా సచ్చినాక దున్నపోతు తోలన్న దేనికన్నా పనిచేస్తుంది చేయదా? దున్నపోతు తోలన్నా చెప్పరే. నీ తోలు నా తోలు, నీ తోలు నా తోలు. కొంచెం ఎర్రగుంటే కొంచెం అందంగా ఉంటే ఆగారు, కట్లపాలాగా తిరుగుతాం. నువ్వే కావాలి బంతే. ఇదిగో మీరెందుకు సార్ కడగటం? నేను తోమేవాడిగా. నేను కడగలేదు నాన్న, తిన్నానంతే. నువ్వే కడుగు. ఎందుకు కడగటం? సబ్బు వేస్ట్. మీ ఆయన? మా ఆయన కంప్రెషన్ పని చేస్తాడు. ఎట్లా మరి సంపాదిస్తారా? నెలకు 20-30 వేలు వస్తాయా? ఏడొస్తాయి, వచ్చినాయి ఖర్చు అయిపోతున్నాయి. ఇంట్లోకి ఒకటి ఉంటే ఒకటి ఉండలేదు. ఈ నల్లలకు అవిటికి ఇటుకే సరిపోతాయి, నీళ్ళకు అవిటికి ఇటుకి. అందరు సంతోషంగా ఉందని అంటారు. సంతోషంగా ఉన్నారంటారు కానీ బయట ఈడ లోపల వచ్చి చూస్తే తెలుస్తుంది. బయట చూస్తే ఏం తెలుస్తుంది? వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారు, ఈడ చూస్తే తెలుస్తుంది ఇంట్లో. పెద్ద ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా నీకు? నాకు తెలియదు, మా ఆయనకు తెలుసు. మీ ఇక్కడ మంత్రి ఎవరు తెలుసా? పోనీ ఇక్కడ మంత్రి నాకు తెలియదు, మా అత్తయ్య వాళ్ళకి తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసా ఎవరన్నా? ఈ సీఎం ఎవరు తెలుసా? నాకు తెలియదు, కొత్త పెళ్ళి అయిందండి. రాష్ట్ర సీఎం కూడా తెలియదు. ఏమైందిరా గుండె చేపించావు? ముక్క మొక్క చెప్పు, ఎందుకు చేయించు? ఆ మొక్కు కాదే, దేవుని మొక్కు. ఇప్పుడన్నా చెప్పు, మనం గుండె ఎందుకు చేయించుకున్నాడు? నన్ను ఒకళ్ళు మిస్ ఇండియాలా ఉన్నావు, బ్యూటిఫుల్ గర్లు అని పిలిచారు. ఎంత బాగుందో చూసారా, చెవులు కింటానికే. అలా పిలవచ్చు కదా అందరూనే. అలా అనేసి అంటే అంటే అని పిలుస్తారు దరిద్రం కింద. పాలని వెంగిపోయినా ఎటువైనావు? నేనెక్కడికి పోతా? పొంగే పాలకాడు ఉండాలి, పొంగే బువ్వకాడు ఉండాలి. ఒక్కొక్కరిని చూడు, దుబాయ్, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ ఇవన్నీ చూసేదందుకు పోతారు. నేను మాత్రం కిచెన్ పూర్ నుంచి బాత్రూమ్ పూర్ నుంచి బాల్కన్ పూర్, గీడికే తిరుగుడు నాది. పాలు వంగిన ఏడికి పోయినో అంటాండు, ఏడుకో తీసుకుపోయినట్టు. మా ఇంట్లో నేను, మా హస్బెండ్, మా మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, ఆడబడుచు, తోటి కోడలు, మా హస్బెండ్ వాళ్ళ పిన్ని, అత్త, పెద్దమ్మ, వాళ్ళ నానమ్మ, అమ్మమ్మ, ఇంతమంది ఉంటాం. కాకపోతే వీళ్ళందరూ కూడా మా హస్బెండ్ బాడీలోనే ఉంటారు. నేను కొంచెం ప్రశాంతంగా ఉన్నా, మనశ్శాంతికి కూర్చున్నా, కొంచెం హ్యాపీగా ఉన్నా అనగానే వీళ్ళలోంచి ఎవరో ఒకళ్ళు వచ్చి నా మూడంతా స్పాయిల్ చేసి మళ్ళీ వెళ్ళిపోతుంటారు.